ఆధ్యాత్మిక ఆత్మీయ బంధువులందరికీ హరి ఓం. అందరికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది ప్రధానంగా నేను చాలా రోజుల నుంచి మనం సత్సంగాలు చేసుకుంటున్నాం, కానీ మధ్య మధ్యలో చాలా పర్వదినాలు వచ్చాయి, కానీ నేను ఎప్పుడు కూడా ఆ సందర్భాన్ని ఎత్తి చూపకుండా సత్సంగాలు చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ రోజు సత్సంగానికి సంబంధించి సుబ్రహ్మణ్య ప్రస్తావన నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే, భగవాన్ రమణులని సుబ్రహ్మణ్య అవతారంగా ఈ సాధనాపరులు గుర్తించారు. ఎందుకనంటే మనము ఈ జగత్తుల తత్వము జోలికి మనం వెళితే ఈ తత్వం ఏదైతే ఉందో, వ్యక్త అవ్యక్త మహత్ అహంకారాలు ఏవైతే ఉన్నాయో, అంటే వ్యక్తము అంటే ఈ కనిపించే ప్రపంచం అన్నమాట. వ్యక్తమవుతుంది కదా, అది అమ్మవారి స్వరూపంగా. అవ్యక్తము అంటే కనిపించని ప్రపంచం, కనిపించని ప్రకృతి ఏదైతే ఉందో, కనిపించనిది ఏదైతే ఉన్నదో దాన్ని అవ్యక్త రూపంలో పురుషుడుగాను, అంటే ఇది ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనం కదమ్మా. అందుకని అది పురుషుడు అంటే ఈ ఈశ్వరుడు దేనికైతే ఇదంతటికీ కారణమైనాడో ఆయన్ని అవ్యక్త స్వరూపంగాను, ఈ కనిపించే మూల ప్రకృతి అంతా కూడా వ్యక్త స్వరూపం ఏదైతే ఉందో అది అమ్మవారు స్వరూపంగాను, శ్రీ స్వరూపంగా మనం గుర్తించినట్లయితే, ఇందులో అహము అంటే మనం అనుకునే అహంకారాలు కాదు, ఉన్నది అందుకే చిత్ అంటారు కదా, ఆ స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని సుబ్రహ్మణ్యుడిగా ఇక్కడ తత్వవేత్తలు శోధించారనమాట. అందుకనే ఈ అహం అనే విషయం మీదే మనం భగవాన్ రమణులు కూడా ఆ అహం అంటే ఏంటో తెలుసుకోమనే ఈ యొక్క అంతా కూడా ఆధారపడిపోయి ఉంటుంది. అందుకనే కాబోలు ఏమో మరి అహం అనే దానికి సుబ్రహ్మణ్యుడు స్వామి యొక్క తత్వం ఆధారపడి ఉంది కాబట్టి స్వామివారి యొక్క ఆ బోధనలు అన్నీ కూడా అహం మీదే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనేది ఈ తార్కాణం అనమాట. ఈ రోజు క్లాస్ కూడా ఈ అహం మీదే ఆధారపడి ఉన్నదని మనం తెలుసుకునే ప్రయత్నంలోనే మనం ఉన్నాం. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం సంబంధించి ఈ కుండలిని జాగృతి ఏదైతే ఉన్నదో అది కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీదే ఆధారపడి ఉందని చెప్పుకొస్తారు. అయితే ఈ 6 చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ 6 చక్రాలు మనిషి యొక్క 6 చక్రాలు ఆ షణ్ముఖుడి యొక్క 6 ముఖాలుగా మనం గుర్తించి ఈ యొక్క తత్వాన్ని మనం ముందుకు సాగే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ఉపాసన మార్గంలో అనేక మంది చెప్తూ ఉంటారు. అయితే మనం ఎప్పుడు కూడా షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో దానిని మీద మనం మనసు పెట్టినట్టయితే ఈ షణ్ముఖుడి యొక్క 6 ముఖాలు పంచభూతాలకు +1 ఆత్మగా సూచిస్తాయి అనేది మరొక అర్థం అన్నమాట. అయితే ఈ రోజు క్లాస్ మనం వెళ్ళినట్లయితే మనం 19వ శ్లోకంలో ఉన్నాము. ఆ శ్లోకం ఒకసారి అందాము. నేను పెట్టి ఉన్నాను గ్రూప్లో. భగవంతుణ్ణి గురించి తెలుసుకోవడము అంటే ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క సుస్వరూపాన్ని తెలుసుకోవడమే. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. అటువంటి గొప్ప క్లాసు అరుణాచలం నుంచి ఇది అవుతుంది అనేది అదృష్టంగా భావిస్తూ, ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మన విచారణ ఏదైతే ఉందో అది సఫలీకృతం కావాలని ప్రార్థిస్తూ ఇవాళ క్లాస్లో మనం 19వ శ్లోకం ఒకసారి అనుకుందాం. అహమయం కుతో భవతి చిన్మత్తః అయి పతత్యహం నిజ విచారణం అన్నారు. నిజ విచారణ అన్నమాట. ఏమిటి నిజ విచారణం? నిజమైన విచారణ ఏంటి? అసలు నిజమైన ఆత్మ విచారణ ఏంటో ఇక్కడ చెప్తున్నారు. మనం అనుకుంటాము నిజమైన విచారణ అంటే ఆ ఆజ్ఞా చక్రంలో లైట్ కనిపించిందనో, లేదంటే ఇంద్రియాల నుంచి అనేక ధ్వనులు, శబ్దాలు వినిపిస్తున్నాయి కదా, అదే నిజ విచారణయో, లేదంటే కళ్ళు మూసుకుంటే ఒక శూన్య స్థితి వచ్చింది కదా, లేదంటే అది నిజ విచారణయో అని చెప్పి అక్కడితో ఆగిపోయే సాధకులు ఎంతో మంది ఉన్నారు. అయితే అదన్నీ గొప్పవే, అవి కూడా ఒక స్థితిని తెలియజేసేవే అయినప్పటికీ కూడా అక్కడితో ఆగవద్దని చెప్పి ఆ నిజ విచారణ ఏమిటో 19వ శ్లోకం చివరిలో చూడండి, నిజ విచారణ అన్నారు. ఆ నిజ విచారణ ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. అహం
అనే దానికి సంబంధించిన విచారణే నిజమైన విచారణ అనమాట. అయం అహం అన్నారు. ఈ అహం భావన ఏదైతే ఉందో, నేను అన్న భావన ఏదైతే ఉందో, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను అనే ఇవి ఏవైతే భావనలు మనం చెప్పుకున్నాం కదా, అది నేను నేను వచ్చే ఆ భావనలు ఏవైతే ఉన్నాయో కుతహ అన్నారు. 19వ శ్లోకంలో మొదటి లైన్‌లో మధ్యలో కుతో అని చెప్పి అన్నారు కదా! అక్కడ చూడండి ఒకసారి. కుతహ అంటే ఎక్కడ, భవతి పుడుతున్నది. నేను అన్న భావన ఎక్కడ పుడుతున్నది, చిన్వతః అన్నారు. అంటే వెతికినట్లయితే వెతకాలన్నమాట. ఎలా వెతకాలండి? టార్చ్ లైట్ వేసి వెతకాలా? లేదంటే 10 మందిని పిలిచి వెతకాలా? అది ఏదైనా గుడిలో వెతకాలా? ఎక్కడ వెతకాలి? అహం పతతి. ఈ అహంభావం ఎప్పుడైతే పడిపోతుందో అది నిజమైన విచారణ అని చెప్పి తేల్చి చెప్పారు గానీ, ఎక్కడ వెతకాలి అనేదే ప్రశ్న కదా! నిన్నటి రోజున మనకి చెప్పారు. మనస్సు అనే దానికి ఆకారం లేదు గానీ, వికారాలున్నాయి. ఆ వికారాల్లో ఇదం అనేది పెద్ద వికారం. ఇదం అనే అంటే ఇహలోకంలో ఇప్పుడు ప్రెజెంట్‌లో వచ్చే ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, అంటే అసత్యమైనటువంటి ఆలోచనలు ఏమున్నాయో, అది నేను చేస్తున్నాను కాబట్టి నేను అనుకోవడం. ఆ! అదేది ఏదైతే ఉన్నదో చిత్వంతః అన్నారు. అది వెతికి పట్టుకోవాలట. వెతికినట్లయితే ఎక్కడ దొరుకుతుంది అంటే, ఆ అహంభావన ఎక్కడ పడిపోతుంది? నేను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే నే అంటే మనం నడిచే దారిలో బాహ్యంగా కాదండోయ్! నేను ఆధ్యాత్మికంగా ఆత్మ విచారణ మార్గంలో వెనక్కి చివరికి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. నేను అనే ప్రథమ తలంపు ఏదైతే ఉన్నదో, ఎక్కడ పుడుతున్నదో అది వెతికినట్లయితే అది పడిపోతుందట. అది నిజమైన విచారణ. అదే ఆత్మ విచారణ అని చెప్పేసి అంటున్నారు. మనం అనుకుంటాము మన సుస్వరూపం ఏదైతే ఉందో, అది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఉదాహరణలు ఏవైతే లైట్ అని, శబ్దం అని, లేదంటే స్పర్శ అని మనం అనుకుంటామో, కొంతమందికి స్వప్న జా జాగృతావస్థలో కాకుండా ఈ ధ్యానావస్థలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని స్వప్నాలు కనిపిస్తూ ఉంటాయి. అదే ధ్యాన స్థితి అని కూడా అనుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకని జాగృతి అంటే జ్ఞాన జాగృతిలో స్వప్నం అనమాట. ఈ ఇదొక్క అనుభవం కొంతమందికి కలుగుతూ ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ ఏమంటున్నారంటే, మనసు చేసే విచారణ ఎలా ఉండాలంటే అహం అనే దానికి ముందుగా ఉండాలి. ప్రప్రథమంగా ఉండాలి అని చెప్పి ఇది వినడానికి కొంచెం తికమకగా ఉన్నట్టుగా అతలాకుతలం అయినట్టు అనిపిస్తుంది గానీ, ఇంకొంచెం జాగ్రత్తగా అంటే మనం గత శ్లోకంలో మనసు కిం అన్నారు కదా! మనస్సు సంతు కిం, మనసంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు, మనసంటే ఏమీ కాదయ్యా నీ ఆలోచనలే మనసయ్యా అని చెప్పేశారు కదా 17వ శ్లోకంలో. అయితే ఆలోచనలే మనసని అని కాదట. 18వ శ్లోకానికి వచ్చేసేటప్పటికి మనసంటే ఆలోచనలు ఆలోచనలు 2 రకాలని చెప్పాను కదా! ఇదం భావనలు, అహం భావనలు అని తెలుసుకున్నాం కదా! అయితే ఇదం భావనలన్నీ కూడా ప్రపంచానికి చెందినవి అని అనేసుకున్నామనుకోండి. ఇదం భావనలకి ఆవల ఒడ్డున ఉన్నది. అంటే ఇప్పుడు నేను అంటాను ఏదో నేనేదో పని చేస్తున్నాననుకోండి. పని చేస్తూ ఉండగా ఏదో ఆలోచనొచ్చేసింది. ఆ ఆలోచన సమాజానికి సంబంధించిందే అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేనేదో ఫ్రూట్ ఒలుస్తున్నాను. ఈ ఫ్రూట్ గతంలో కూడా తిని ఉండవచ్చు కదా! ఆ ఫ్రూట్ పలానా ఋషికేశ్‌లో ఎవరో స్వామీజీ నా చేతిలో నాకు పెట్టారు. అలా నేను తింటూ ఉన్నాను అని చెప్పి ఈ ఫ్రూట్ దగ్గర నుంచి ఆ ఫ్రూట్ దగ్గరికెళ్ళిపోద్ది మనసు. ఇప్పుడు ఏదో తింటున్నావు కదా! తినొచ్చు కదా! అంటే ఆలోచనల పరంపరలు ఎక్కడికో వెళ్ళావు ఋషికేశ్‌లో స్వామీజీకి ఇచ్చారు. ఆయన కాళ్ళు దండం పెట్టుకున్నారు. చక్కగా ఆయన ఆశీర్వదించారు. మళ్ళీ నువ్వు గంగలో దూకావు. ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోయేది. ఎక్కడ ఫ్రూటు, ఎక్కడ నీ మనస్సు. అలా ఇదం భావనలన్నీ కూడా ఇలా వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోతాయన్నమాట. అలా కాకుండా అంతేకాదు ఈ ఇదం భావనలు కేవలం ఫ్రూట్ విషయంలోనే కాదు. పూజ చేస్తున్నా ఏదో పూజ చేస్తాం. గతంలో చేసిన పూజ అంతా గుర్తొచ్చేస్తూ ఉంటది. జపం చేస్తున్నాం, యోగం చేస్తున్నాం. ఏదైనా సరే ఇవన్నీ కూడా భావనలొస్తూ ఉంటాయి. కానీ మనస్సు అనేది ప్రెజెంట్‌లో పెడితే జపం చేస్తున్నప్పుడు జపం మీద మనం పెట్టినట్లయితే అది యోగం అవుతుందని మనం చెప్పుకున్నాం కదా! అంటే అహం అనే భావానికి వెనక్కి వెళ్ళినప్పుడు ఈ సాధనలు కూడా మనకు ఉపయోగపడతాయి.
వీటిని తీసేయడానికి లేదు. కానీ ఏ పని చేస్తున్నా ఎట్ ప్రెజెంట్‌లో ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. నిజానికి పై చెప్పేటప్పుడు, వినేటప్పుడు పెద్ద భయంకరంగా అనిపిస్తుంది గానీ, ఈ వెనక్కి తీసుకురావడం అనేది చూడండి, కుక్క పిల్లని మనం గొలుసు పెట్టి బయటికి తీసుకెళ్తాం. తీసుకువెళ్ళినప్పుడు అదేదో చూస్తుంది, ఏదో కావాలనిపిస్తుంది, ఏదో పచ్చగా ఉన్న మొక్కని ఏదో చూసి కొరకాలనిపించి అటుపక్క వెళ్ళిపోతుందనుకోండి. తుప్పల్లో ఉన్నాయి, ముళ్ళులున్నాయని చెప్పి మనం వెనక్కి లాగేస్తూ ఉంటాం. అది మళ్ళీ ఎటో తీసుకుపోతుంది. మనం దాన్ని తీసుకెళ్ళడం గాదు. బయటికి వెళ్ళాక అది మనల్ని లాక్కెళ్తూ ఉంటుందనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని మళ్ళీ ఇలా ఇలా కాదువే అని చెప్పి ఇలా లాక్కొస్తూ ఉంటాం. అలా మనసుని పదే, పదే, పదే వెనక్కి తీసుకొస్తూ అన్న ఈ భావన ఏదైతే ఉందో, చిరాకొచ్చి ఎన్ని సార్లు తీసుకొస్తామండి, వెళ్ళట్లేదని చెప్పి వదిలిపెట్టేయకూడదు. తీసుకొస్తూ ఉన్న ప్రక్రియలో ఇది నిలబడాలి అంటే కొంచెం మనం ఓపిక వహించి, ఈ ధ్యాన మార్గం ద్వారా ఇది ఆగుతుందా? లేదంటే జప మార్గం ద్వారా ఆగుతుందా? అనే ఆలోచన చేసి మనం దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి. అంటే ప్రయత్నపూర్వకంగా ఆపే ప్రయత్నం కొన్ని రోజులు చేసినట్లయితే అప్రయత్నంగా తప్పకుండా ఇది ఆగుతుంది. అందుకనే అహం కుతచిన్మతః అన్నారు మొదటి లైన్‌లో. ఈ నేను ఎక్కడ నుండి పుడుతున్నదో అని వెతకాలి మొదట. అలా వెతకడం మొదలుపెడితే అహం భావన అంటే నేను అన్న భావన, అహం భావన అంటే అహంకార భావన కాదు. కనీసం నేను ఉన్నాను అన్న ఉనికి ఏదైతే ఉందో ఓ భావన, ఆ భావన ఆశ్చర్యకరంగా పడిపోతుంది. ఇంక నేననేది ఉండదు. ఇదే నిజమైన విచారణ, ఆత్మ విచారణ అంటున్నారు మహర్షి. అయితే అయం, అహం అనే నేను అంటున్నారు కదా! నేను ఏదో ఒక ఉపాయంతో ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఎలా చూడండి, ఇది చాలా విచిత్రంగా ఉంటది కదా! ఒక స్కూలు తగలబడిపోయిందటండి. స్కూల్లో ఏదో షార్ట్ సర్క్యూట్ ఏదో అయ్యి స్కూల్ కాలిపోయింది. కాలిపోతే ఓ పక్కన కాలిపోతుంటే వీళ్ళందరూ పిల్లలు వాళ్ళందరూ పిల్లల్ని స్కూల్ యాజమాన్యం ఏం చేసిందంటే, పదండి పదండి త్వరగా పదండి చెప్పని చెప్పి ఆ బిల్డింగ్ లో ఉన్న పిల్లలందరినీ కూడా బయటికి పంపించేశారు. పంపించేస్తే అందరూ ఆనందంగా, పిల్లలకి ఏముందండి, అమ్మయ్య స్కూల్ సెలవు అని చెప్పి వాళ్ళు ఆనందపడిపోతూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈ స్కూలు యాజమాన్యం వాళ్ళు లబోదిబోమంటూ మిగతా వాళ్ళని కూడా ఖాళీ చేసేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. ప్రొసీజర్ జరుగుతూ ఉండగా ఒక సాధువు అక్కడికొచ్చారండి. ఆ దారిన వెళ్తూ సాధువు వస్తూ ఉండగా ఆ పిల్లల్ని అడిగారు. "ఏవర్రా అని చాలా ఆనందంగా వెళ్ళిపోతున్నారు. ఏమైంది? ఏమైంది?" అని అడుగుతుంటే, "ఏమీ లేదండి తాతగారు, మా స్కూల్ కాలిపోయిందే, మాకు స్కూల్ సెలవిచ్చేసారండోచ్" అని చెప్పేసి పారిపోయారట. పారిపోతే ఏమేమవుతుందో చూద్దామని చెప్పేసి ఆ స్కూల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ స్వామీజీ అడిగారు, "ఏమైందండి? ఎలా జరిగింది?" అని అడుగుతారుగా. అడిగితే ఇలాగా షార్ట్ సర్క్యూట్ అయిందండి, ఎలక్ట్రికల్ సంబంధించి ఏదో అయ్యి ఉంటది, దానివల్ల ఈ స్కూలు అంతా తగలబడిపోతుందండి, ఇంత డబ్బులు పెట్టి యాజమాన్యం కట్టించాము అని చెప్పి వీళ్ళు బాధపడుతుంటే, చూసారా ఒక చోటే రెండు కనిపిస్తున్నాయి చూసారా అమ్మా, మీరు బాధపడుతున్నారు, పిల్లలు ఆనందపడుతున్నారు అంటే పిల్లలకేముందండి, వాళ్ళు ఎప్పుడు సెలవిచ్చేస్తామా, ఎప్పుడు పారిపోదామా అని అంటే గదిలో పెట్టి పాఠాలు చెప్పడం ఏదైతే ఉందో అది బందీగా ఆళ్ళు భావన చేస్తున్నారు. విడిచిపెట్టగానే స్వేచ్ఛొచ్చేసిందని జెప్పి ఆనందపడుతున్నారు అని జెప్పేసి అంటుంటే, అక్కడే దగ్గరలో చిన్న కుర్రాడు కూర్చొని ఏడుస్తున్నాడటండి. వీడొక్కడే ఎందుకు ఏడుస్తున్నాడని చెప్పేసి స్వామీజీ అడిగారట. అడిగితే ఆవిడన్నారు, "వీడొక్కడే మంచివాడండి. మంచి వీడు ఒక్కడికే స్కూల్ మీద ప్రేమ ఉంది. అందుకే ఏడుస్తున్నాడని" చెప్పేసి ఆ టీచర్ నాకులాంటి టీచర్ అయ్యుంటది. ఆవిడ అలాగే అంది. అంటే పోనీ కదిపి చూద్దామని చెప్పి స్వామీజీ ఏం చేశారంటే, మా ఇంద్ర గారు లాంటి స్వామీజీ అక్కడికి వెళ్ళి, "ఏరా నాన్న ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగితే, "ఏమీ లేదండి. స్కూలు తగలబడిపోయింది గానీ, స్కూల్లో టీచర్లు తగలబడిపోలేదు కదా! ఇవాళ కాకపోతే ఈ చెట్టు దగ్గర కూర్చోబెట్టన్న పాఠాలు చెప్తారు. నేను అందుకే ఏడుస్తున్నానండి" అని చెప్పాడట. చూసారా? మనం మనస్సు యొక్క మూలానికి వెళ్ళిపోతే, చూసే వాళ్ళకి ఏముంది, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు పాపం, నిజంగా స్కూల్ మీద ప్రేమేమో అనుకున్నారు. నిజానికి మూలానికెళ్ళి కనుక్కుంటే వాడి ఏడుపుకి కారణం తెలిసింది కదా! వాడి ఏడుపుకి కారణం పాఠాల మీద కాదట. స్కూల్లో టీచర్లు మిగిలిపోయారు కదా! ఈ వాడు తప్పుకున్నాను గానీ, రేపొద్దున వాడు చెప్పి చితక్కొట్టి మళ్ళీ పాఠాలు చెప్తాడు కదా! అదండి నా బాధ అన్నాడట. అలాగా మనం కూడా మన యొక్క బాధకు కారణం తెలుసుకుంటే, ఆ వెనక్కి వెళ్ళడం మన ఆలోచన ఏదైతే ఉందో, అది సరదాగా ఈ కథ చెప్పాను కాసేపు నవ్వుకుంటారని. ఈ వెనక్కి వెళ్ళే ఆలోచన ఏదైతే ఉందో, ఆ మూలం ఏదైతే ఉందో, బాధకి కారణం ఏదైతే ఉందో అది మనం పట్టుకోగలిగితే, అంటే వారిని అడగడం, వీళ్ళని అడగడం, సాధువొచ్చారు, స్కూల్లో టీచర్‌ని అడిగారు, పిల్లల్ని అడిగారు, వాళ్ళని అడిగి ఏదో జరుగుతుంది.
మనం కూడా ఎన్నో తపనలు పడి వారిని, వీరిని ఎన్నో సమాజాల్ని మనం గురువులను కూడా మార్చేస్తాం. అంత తెలివిగా మనం ఉంటాం. ఈ గురువు గారు చెప్పింది మనకు ఎక్కకపోతే, ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాం. ఆ గురువు గారు చెప్పింది నప్పకపోతే, ఒక సాధువు దగ్గరికి వెళ్తాం. కానీ మనం చేయాల్సింది చెయ్యం. మనం చేయాల్సింది చేయకుండా ఎంతమంది గురువుల్ని మార్చినా, ఎన్ని పాఠాలు మార్చినా, ఎన్ని స్కూళ్ళు మార్చినా, నేను ఆధ్యాత్మిక పరంగానే మాట్లాడుతున్నాను. సాధన అనేది చెయ్యకుండా గురువులు మారిస్తే మాత్రం పనవుతుందా? ఎ ఎక్కడికి వెళ్ళినా భగవంతుడే దిగి వచ్చినా సరే, పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే, "నువ్వు సాధన చెయ్యవయ్యా. నువ్వు సాధన చెయ్యి. నేను సహాయం చేస్తాను" అని చెప్తాడు. ఆ సాధన ఏంటంటే నిజ విచారణం. అయి పతత్యహం నిజ విచారణం. ఏంటి నిజ విచారణం? నువ్వు ఆత్మస్వరూపానివి. ఈ యొక్క ఆలోచనల వెనక దాగి ఉన్న వెనక్కి వెళ్ళడము. నీ అహం అనే భావన ఏదైతే అహంభావం, అహంకారం రెండుంటాయండి. మనం పరిశీలించుకోవాలి. అహంకారము బాహ్య విషయాలకు సంబంధించింది. అహంభావం ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించినది. ఆ అహంభావానికి ఏదైతే ఉందో ఆ ఆవలి ఒడ్డుకి వెళ్ళి నువ్వు ఇంకొంచెం నెమ్మదిగా, ఇంకొంచెం ప్రశాంతంగా, ఇంకొంచెం సమయాన్ని కేటాయించి ఈ భావన ఎక్కడైతే ఉందో ఆ భావనల వెనక్కి వెళ్ళు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ భావనకి వెనక్కి వెళితే ఉచ్చారణ చేస్తే నేను అనే భావన ఏదైతే ఉందో పడిపోతుందట. అంతే కదా! కారణాలు వెతుక్కుంటుంటే ఏమవుతుందండి? ఒకసారి నేను మా ఆశ్రమానికి వెళ్తున్నాను. వెళ్తుంటే నేను ఏదో కుంకుమ పూజ ఏదో ఉంది ఆ ఆశ్రమంలో. ప్రవచనం కోసమని బయలుదేరుతాను. బయలుదేరి ఆటో ఎక్కి ఆశ్రమం దగ్గర దిగి ఇంకొంచెం మైలు దూరం నడవాలి. నడుస్తుంటే దారి మధ్యలో పెద్ద తాడుందండి. ఆ తాడు చూసి నేను ఏమనుకున్నానంటే తాడనే అనుకున్నాను. కానీ నేను దగ్గరికి వెళ్ళి నా కాలు ఇంకా పడలేదు. నా చీర పడింది. పడేటప్పటికి ఏమవుతుందంటే ఒక్కసారి ఆ తాడు కాస్త పాము అయిపోయి నా అంత ఎత్తు పైకి లేచి ఆ పొదల్లోకి వెళ్ళిపోయింది. రజసర్ప భ్రాంతి అంటారు కదా! మనం నిజానికి ఏం చేస్తాము? పాముని చూ తాడుని చూసే పాము అనుకుంటాం. నా విషయంలో ఏమైందంటే నేను నిజమైన పామునే చూసి తాడనుకున్నాను. అంటే నా మనస్సులో ఏదైతే ఉందో, ఆ భ్రాంతి ఏదైతే ఉందో అది పోవాలి మొదట. ఆ భ్రాంతి అక్కడ పామున్నదా? లేదంటే తాడున్నదా? అన్న భ్రాంతి బయట నుంచొచ్చిందా? నా అహం నుంచొచ్చిందా? నా మైండ్‌లోంచొచ్చిందా? మనం తెలుసుకోవాలి. నిజానికి నిజంగా అది పామే అయినప్పటికీ ఈశ్వరుడు మన పక్కన ఉన్నాడు కాబట్టి ఏమీ జరగలేదనుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా సాధనా దశగా ఉంటాము. ప్రకృతి మనకెప్పుడు సహకరిస్తుంది. కానీ ఆ విషయం మనం పక్కన పెడితే ఈ ఏదైతే మనం భ్రాంతిలో ఉండిపోయామో, ఆ భ్రాంతి అనేది ఎప్పుడు తీరుతుందంటే, మన జ్ఞానం వల్ల తీరుతుంది. జ్ఞానము అంటే నిద్రపోవడం కాదు కదా! జ్ఞానము అంటే విచారణే. జ్ఞానము అంటే వెనక్కి మరలడమే. జ్ఞానము అంటే జాగృతావస్థే. మనం ఎప్పుడూ కూడా నిఘా పెట్టి ఉండాలి. దేని మీద అంటే, మన మనసు మీద మనం ఎప్పుడూ కూడా నిఘా పెట్టి మనం పరిశీలిస్తూ ప్రతి క్షణం ఏదో ఒక గంట ధ్యానం చేసి లేదంటే ఒక గంట సాధన చేసి మనం చేయడం కన్నా నిరంతరం కూడా దీన్ని చూడండి వయసులో ఉన్న ఆడపిల్లల్ని గానియండి, మన ఇంట్లో పిల్లల్ని మనం పరిశీలిస్తూ ఉంటాం. ఏం చేస్తున్నాడో ఏంటంటే, ఏ తప్పుదారన్నా పడిపోకుండా ఉంటాడేమో అని ప్రేమతో మనము మరీ డైరెక్ట్‌గా నువ్వు తప్పు చేస్తున్నావు అని అడగకుండా పిల్లల మీద ఎలా నిఘా పెట్టి మనము కాపాడుకుంటూ ఉంటామో, అదే విధంగా ఈ మనస్సు అనే మహమ్మారి మీద మహమ్మారి అని కూడా అనడం పాపం బాధపడుతుందేమోలెండి. ఈ మనస్సు ఈ మనస్సు అనే దాని మీద కూడా మనం నిఘా పెట్టి పరిశీలిస్తూ ఉంటే చాలు. ప్రత్యేకంగా దీనికి ఏమో సామధాన దండోపాయాలు ఏమి ఉపయోగించక్కర్లేదు గానీ, ఇక్కడ మహర్షి చాలా చిన్నగా చెప్పేసారు. ఏమనంటే, ఒక్కసారి భావన ఏదైతే ఉందో అది నువ్వు పరిశీలించేస్తే ఆ అహంభావన అనేది పడిపోతుంది. ఏదైతే ఉందో అది మహర్షి మనకు అందిస్తున్నారు. అందుకనే దీనిని ఏమన్నామంటే మనము ఉపదేశ సూత్రాలన్నాం. ఉపదేశ సారాన్నే సూత్రం అన్నాం. మనం ప్రతి సూత్రాన్ని మన జీవితానికి అన్వయం చేసుకుంటే మరి ఇంకో ఏ సూత్రము మనకు అవసరం లేదు. మనకి ఏ గురువు అవసరం లేదు. మన మనసే మనకు గురువు అవుతుందని చెప్పి మహర్షులు ఎంతో మంది చెప్పారు కదా! ఒక దారి చూపించడానికి గురువు అవసరమే అయినప్పటికీ కూడా మన మనసుతో మనం ప్రయాణం చేయకుండా ఈ అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని మనం అందుకోలేం.
అందుకని సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, వికల్పాలు ఏవైతే ఉన్నాయో, భావనలు ఏవైతే ఉన్నాయో, భావనా స్థితికి దాటి వెళ్ళి మనం ఆలోచిస్తే ఆ స్థితే నిజమైన స్థితి. అదే నిజ విచారణ అన్న పదానికి అత్యుత్పతమైనటువంటి నిర్వచనం అనమాట. ఇప్పటిదాకా జగద్భావన వల్ల దుఃఖాలు తొలగిపోయినప్పుడు శాశ్వతమైన ఆనందంలోనే మనం ఉండిపోతాడు కదా! అటువంటి శుద్ధ స్థితికి మనం చేరాలి. అటువంటి స్థితికి చేరాలంటే మనం ఇంకొంచెం పని చేయాలి. ఇంకొంచెం మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ ఏంటయ్యా అంటే నిన్నటి రోజు మనం ఏం నేర్చుకున్నాము? మనసు అనేదే లేదని తెలుసుకున్నప్పుడు భావనల మీద పడ్డాం. ఆ భావనను తొలగించే ప్రయత్నం చేసాం. అంటే సంకల్పాలు లేకుండా నిశ్చలంగా ఉండే స్థితి తెలుసుకున్నాం. ఒకవేళ సంకల్పాలు వస్తే అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఇవాళ తెలుసుకున్నాం అనమాట. ఆ వెనక్కి వెళ్ళే విచారణ చేయడం, ఆ సంకల్ప ఎక్కడ పుట్టిందో, అంటే పుట్టుక అనేది లేకుండా చేసేస్తే మొలక అనేదే ఉండదు కదా! అంటే సమూలంగా నరికే ప్రయత్నం, మనస్సుని పూర్తిగా చంపే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఆ చంపే ప్రయత్నం ఏంటంటే తిరిగి వెనక్కి వెళ్ళి ఏదైతే సంకల్పం ఉన్నదో, ఏదైతే అహం అనే భావన ఉన్నదో దాన్ని పరిశీలించడమే చంపడమట. ఇక్కడ రక్తపాతాలు ఏం జరగట్లేదు కదా! చక్కగా హాయిగా మనం దాన్ని ఒక నిగా వేసి, ఒక కన్నుతో మనం దాన్ని చూడగలగడం అనమాట. దీన్నే జ్ఞాననేత్రం అంటారు. ఆ జ్ఞాననేత్రం ద్వారా దీన్ని మనం ఎప్పుడైతే మనం పరిశీలించేసామో, మనం ఏదైనా ఒక వ్యక్తిని పరిశీలిస్తే వాళ్ళు ఎలా కామైపోతారో, మనసుని కూడా మనం పరిశీలాత్మకంగా చూస్తే అది తప్పకుండా పడిపోతుంది అని చెప్పి ఇక్కడ మహర్షి చెప్తున్నారు. అయితే ఆ అహంభావాన్ని కూడా పోగొట్టుకొని తర్వాత ఏం మిగిలి ఉంటుంది? అహం కూడా పోగొట్టుకున్నామండి. మనసు లేదన్నారు. మనసుకి ఏదో లక్షణం ఉందన్నారు. దాన్ని పోగొట్టుకోమన్నారు. దాన్ని కూడా పోగొట్టుకుంటే ఇంకో ఏదో మిగిలే ఉంటుందంటండి. అదేంటో మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం శుభం భూయాత్. శివ సంకల్పమస్తు.